నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల ఏర్పాటు తథ్యమని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే 3 రాజధానుల ఏర్పాటు కోసం గతంలో రూపొందించిన బిల్లుపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం, న్యాయ వివాదాలు రాజేయడంతో పాటు ప్రజల్లో అనుమానాలు పెంచేలా కుట్రలు పన్నుతున్నారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పాత బిల్లును ఉపసంహరించుకుంది. దాని స్థానంలో మరింత సమగ్రంగా, మరింత బలంగా, మరింత మెరుగ్గా ఉండేలా బిల్లును రూపొందించి మళ్లీ అసెంబ్లీ ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ప్రభుత్వం నమ్ముతోంది. దానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ముమ్మాటికి 3 రాజధానులు వచ్చి తీరుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 3 రాజధానుల ఏర్పాటు కోసం గతంలో రూపొందించిన బిల్లును మరింత సమగ్రంగా, మెరుగ్గా రూపొందించేందుకు వీలుగా ప్రస్తుతానికి పాత బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 రాజధానులతో కలిగే ప్రయోజనాలను అన్ని ప్రాంతాల ప్రజలకు తెలియజెబుతూ ప్రతిపక్షాలు సృష్టించిన అపోహలు, అనుమానాలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. 3 రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లును రూపొందించిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో బిల్లు రూపొందించారు. అయితే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిలోనే 1,00,000 కోట్లు పెట్టి వేలాది ఎకరాల్లో రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నించారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అసలు రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు పర్యటించి ఓ నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో విభజిత ఆంధ్రప్రదేశ్ గత పాలకుల తప్పిదాన్ని పునరావృతం చేయకూడదని సూచించింది. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేసి మిగతా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయని కూడా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని సమానంగా విస్తరించాలన్న శివరామకృష్ణన్ కమిటీ ఏటా 3 పంటలు పండే కృష్ణా, గుంటూరు ప్రాంతంలో విలువైన భూములను కొనుగోలు చేసి రాజధాని నెలకొల్పడం సరైనది కాదని హెచ్చరించింది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవసరము ఈ రాష్ట్రానికి. ఎందుకు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవసరము, ఎందుకు మరి ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ అవసరము అని అంటే, చరిత్ర చూసినట్లయితే ఇంతకుముందు ఏ విధంగా అయితే వేర్పాటు వాదన వచ్చిందో, ఏ విధంగా అయితే మరి అభివృద్ధి అనేది పలు ప్రాంతాలకు సమానంగా చేయలేకపోవడం వలన వచ్చిందో, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది రిపీట్ కాకూడదు. కాబట్టి డీసెంట్రలైజ్డ్ వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి తాను పలు ప్రాంతాలు చెప్పారు. అధ్యక్ష, ఏ విధంగా నార్త్ కోస్టల్ డెవలప్ కావాలి, ఏ విధంగా కోస్టల్ ఆంధ్ర డెవలప్ కావాలి, ఏ విధంగా రాయలసీమ డెవలప్ కావాలి, ఏ విధంగా పరిశ్రమ రావాలి, శ్రీకాళహస్తి నడికుడి అనేది ఒక స్పైన్, ఒక వెన్నెముక మాదిరి ఉండి పరిశ్రమ అటువైపు రావాలి అని చెబుతూ అంత డీటెయిల్డ్ రిపోర్ట్లో ఆయన ఒక్కటైతే చెప్పారు. అధ్యక్ష, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఏది మనకు సంబంధించిన ఈ గుంటూరు తెనాలి రీజన్ ఇది చాలా మంచి ఫర్టైల్ భూమి, చాలా బ్యూటిఫుల్ భూమి. ఇది 3 పంటలు పండే భూమి. మరి ఇది చాలా విపరీతమైన ధర కలిగిన భూమి. మరి ఇక్కడ ఏదైనా కానీ కట్టాలా, ఏదైనా కానీ నిర్మించాలంటే చాలా కాస్ట్లీ భూమి. ఇంత బ్యూటిఫుల్, ఇంత మంచి భూమిని అనవసరమైన దానికి వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకపోగా పలు ప్రాంతాలకు, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాంతాలకు వికేంద్రీకరణ చేసి పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే చేదు అనుభవం ఇంతకుముందు ఉందో తెలంగాణ వేర్పాటు వలన, అటువంటి చేదు అనుభవం లేకుండా ఉండాలంటే వికేంద్రీకరణ అనేది మస్ట్ అని చెప్పి శివరామకృష్ణన్ గారు చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తొంగలో తొక్కి తన మంత్రివర్గ సహచరుడు, నమ్మకస్తుడు అయిన నారాయణ సారథ్యంలో ఓ కమిటీ వేసి తనకు కావాల్సిన చోట రాజధాని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసేసి దాన్ని ఏకపక్షంగా అమలు చేయడానికి రెడీ అయ్యారు. అయితే 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రాజధానిని నిర్మించలేకపోయారు. 5 ఏళ్ల తర్వాత కూడా అన్ని తాత్కాలిక భవనాల్లోనే పాలన సాగించారు చంద్రబాబు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది. దాని ప్రకారమే 3 రాజధానుల నిర్ణయం తెరపైకొచ్చింది. అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలని లక్షల కోట్ల నిధులను ఆ ఒక్క ప్రాంతంలోనే ఖర్చు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పట్టుబట్టింది. 3 రాజధానులకు తాము వ్యతిరేకమంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు పార్టీ వ్యతిరేకమని స్పష్టమైంది. దానికి కారణం అమరావతి ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, వారి బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున భూములను కారు చౌకగా కొనేసి రియల్ ఎస్టేట్ దందాలకు తెరతీశారని రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలోనే ఆరోపించింది. అమరావతి ముసుగులో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఆ దర్యాప్తు ముందుకు సాగకుండా చంద్రబాబు నాయుడు అండుకో న్యాయస్థానాలను ఆశ్రయించి దర్యాప్తును నిలుపుదల చేయించారు. అమరావతి ప్రాంతంలో కేవలం 29 గ్రామాలకు చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూముల ధరలకు రెక్కలు మొల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పార్టీ 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్లు వేయించారు. కావలసినంత దుష్ప్రచారం చేయడమే కాకుండా ప్రజల్లో అయోమయం సృష్టించడానికి, అనుమానాలు పెంచడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. పలు న్యాయ వివాదాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు 3 రాజధానుల నిర్ణయాన్ని తాము ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మరోసారి వివరించడంతో పాటు 3 రాజధానుల వల్ల వనగూడే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియచెప్పాలన్న ఆలోచన చేశారు. అందుకోసమే 3 రాజధానుల ఏర్పాటు కోసం తాము రూపొందించిన బిల్లును ప్రస్తుతానికి ఉపసంహరించుకుని ఈ బిల్లును మరింత సమగ్రంగా, మరింత మెరుగ్గా, కోట్లాది మంది ప్రజల విస్తృత విశాల ప్రయోజనాల దృష్ట్యా కొత్త బిల్లు రూపొందించి మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వికేంద్రీకరణ అవసరాన్ని, 3 రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడుతో పాటు కొన్ని పార్టీలు కేవలం అమరావతిలోనే ఒకే రాజధాని ఉండాలని పట్టుబడుతున్నాయి. అయితే అమరావతి అనేది అటు విజయవాడకి, ఇటు గుంటూరుకి మధ్యలో ఉంది. అక్కడ ఓ నగరాన్ని నిర్మించాలి అంటే టీడీపీ లెక్కల ప్రకారమే కనీసంలో కనీసం 1,00,000 కోట్లు ఖర్చవుతుంది. ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి ఖర్చు తడిసి మోపెడై 6-7 లక్షల కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంత భారీ వ్యయాన్ని తట్టుకునే పరిస్థితిలో లేదు. అటువంటప్పుడు ప్రజలను మభ్యపెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామనడం ఎంతవరకు న్యాయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను ఇంకేమీ మాట్లాడడంలో, రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు వీళ్ళ లెక్కల ప్రకారమే, గత ప్రభుత్వపు లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు. 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు అధ్యక్ష. 1,00,000 కోట్లు అనేది ఈరోజు లెక్కల ప్రకారం. ఒక 10 ఏళ్ళు పోతే ఇది కట్టడానికి, ఆ 1,00,000 కోట్లు తేవడానికి, తెచ్చి పెట్టడానికి 10 ఏళ్ళు పడుతుందో ఇంకా 20 ఏళ్ళు పడుతుందో తెలియదు. కానీ ఒక 10 ఏళ్ళు పోతే ఈ 1,00,000 కోట్లు దాని విలువ ఎంత అవుతుంది అధ్యక్ష?
10 ఏళ్ళు పోతే ఇదే 1,00,000 కోట్లు ఈ రోజు అయ్యే ఖర్చు 10 ఏళ్ళు పోతే అది 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అవుతుంది. అంటే నీకు కనీసం మన దగ్గర ఉన్న డబ్బుతో కనీసం మనం రోడ్లు వేసుకోవడానికి, డ్రైనేజీలు వేసుకునేదానికి, కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా? ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ధర్మమేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి పాలకులు దశాబ్దాల తరబడి ఒకే పొరపాటు చేసుకుంటూ పోయారు. మొత్తం అభివృద్ధంతా హైదరాబాద్కే పరిమితం చేశారు. ఏ కొత్త కేంద్ర ప్రభుత్వ సంస్థ మంజూరైనా దాన్ని హైదరాబాద్లోనే నెలకొల్పేశారు. అంచేత హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. కానీ అదే సమయంలో మిగతా రాష్ట్రం అంతా అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. అటువంటి చారిత్రక తప్పిదం మరోసారి చేయకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఇతర రాష్ట్రాల అనుభవాలు కూడా అదే కరెక్ట్ అని చెబుతున్నాయి. మనకు ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఈరోజు అధ్యక్ష ఫార్మా రంగంలో హైదరాబాద్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. ఎందుకు అధ్యక్ష? ఈరోజు గమనించినట్లయితే హైదరాబాద్లో ఉండే వివిధ ప్రైవేట్ రంగ సంస్థలు, ఫార్మసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్. రెడ్డి ల్యాబ్స్తో కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్ అధ్యక్ష. స్టాండర్డ్ ఆర్గానిక్స్ అని స్టార్ట్ చేసి ఆ తర్వాత రెడ్డి ల్యాబ్స్ అయింది. ఈ విధంగా ఎవరిని చూసినా అధ్యక్ష అందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్. మరి మనం హైదరాబాద్లో పెట్టుకున్నామయ్యా అధ్యక్ష, మనం ఐడిపిఎల్ సేమ్ థింగ్ బీహార్కి ఇస్తే ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష? బీహారు ముజఫర్పూర్ అనే ఊర్లో పెట్టుకున్నారు అధ్యక్ష. ఎక్కడ లక్నోలో పెట్టలేదు, అలహాబాద్లో పెట్టలేదు. అదేవిధంగా అధ్యక్ష మరి ఉత్తరప్రదేశ్కు ఐడిపిఎల్ ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష? కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష హెచ్ఎంటి హిందుస్థాన్ మషిన్ టూల్స్, బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్, మిదాని మనకు సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంటు, ఎన్ఎఫ్సి నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి, ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎఫ్డిపి, డిఎంఆర్ఎల్, హెచ్సిఎల్, డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, సిసిఎంబి, ఐఐసిటి అండ్ డిఆర్డిఓ ఇవన్నీ కూడా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నామండి. పెట్టుకున్న దానివల్ల ఏమైంది అధ్యక్ష? హైదరాబాద్ గొప్ప నగరం అయిపోయింది, మహానగరం అయిపోయింది, గొప్ప నగరం అయిపోయింది. ఇంకా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా పెద్ద గొప్ప నగరం అయ్యే పరిస్థితి కూడా ఉంది. కానీ మిగతా రాష్ట్రం అంతా ఏమైంది అధ్యక్ష? మిగతా రాష్ట్రము మహారాష్ట్ర మాదిరో, తమిళనాడు మాదిరో, కర్ణాటక మాదిరో పెరగలేకపోయినాం అధ్యక్ష. ఈరోజు మనం ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైనే ఉందనంటున్నారు మేధావులు. చేసిన తప్పులు పదే పదే చేయకూడదు. పాత అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకోని పాలకులు ప్రజలకు మేలు చేయలేరు. కేంద్రీకృత అభివృద్ధి నినాదంతో గత పాలకులు చేసిన తప్పులను తాము రిపీట్ చేయదలుచుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజలకు మెరుగైన అభివృద్ధి ఫలాలు అందించడమే తమ లక్ష్యమని ఆయన ధీటుగా అంటున్నారు. 2 ఏళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ 2 ఏళ్లలో ఏపీలో జరిగిన వివిధ ఎన్నికల్లోనూ 3 ప్రాంతాల ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదంగానే పాలకపక్షానికి ఘన విజయాలు అందిస్తూ వచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నారు. అద్భుతమైన విశాఖ నగరానికి అన్ని వసతులు ఉన్నందున రానున్న కాలంలో అది దేశంలోని ఇతర నగరాలకు ధీటుగా నిలబడుతుందని ప్రభుత్వం అంటోంది. 3 రాజధానులతో రాష్ట్రానికి తిరిగిలేని మేలు జరుగుతుందని భరోసా ఇస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అభివృద్ధిని హైదరాబాద్లో కేంద్రీకృతం చేయడం ద్వారా గత పాలకులు ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆ తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోవాల్సి వచ్చింది కూడా. అది తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అదే తప్పును విభజిత ఏపీలో రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే ప్రజలు మాత్రం హైదరాబాద్ తరహాలో కేంద్రీకృత అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు అనడానికి 2 ఏళ్లుగా ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ చాటి చెప్పారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారు. గతంలో కేంద్రీకరణ ధోరణులు, ఒకచోటే కేంద్రీకరణ ధోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి ఒక సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని
ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. అధ్యక్ష, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, వీరందరి ఆశలు, ఆకాంక్షలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే మన ప్రభుత్వాన్ని గడిచిన ఈ 2.5 సంవత్సర కాలంలో జరిగిన ఏ ఎన్నికలను తీసుకున్నా కూడా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వాన్ని. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకుండా అమరావతి ఒక్కటే రాజధాని అని, అక్కడే లక్షల కోట్లు ఖర్చు చేయాలని తలపోశారని పాలకపక్షం అంటోంది. దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు లేనిపోని అపోహలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ అంటున్నారు. అధికార వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు, ఒకే చోట కేంద్రీకృతం కావాలని చంద్రబాబు నాయుడు గారు నిపుణులు ఇచ్చిన నివేదికలను పక్కన పడేసి అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నిపుణుల అభిప్రాయాలకు విరుద్ధం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విరుద్ధం. గతంలో హైదరాబాదులో పెట్టుబడులన్నీ కేంద్రీకృతం కావడం వలన జరిగిన నష్టం, వచ్చిన ప్రాంతీయ ఉద్యమాలు పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న అనుచిత నిర్ణయం. దాన్ని సరిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 చోట్ల రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే, దానిలో తప్పులు ఎంచడం, అపోహలు సృష్టించడం, కులాల వారీగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అవాస్తవాలు ప్రచారం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద నగరం విశాఖ. అక్కడ మౌలిక సదుపాయాలకు కొదవలేదు కాబట్టి కొత్త రాజధాని కట్టడం కంటే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెట్టడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది రాష్ట్రానికి మేలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏదైనా ఒక ఉద్యోగాలు వచ్చే ఒక పరిస్థితి, ఒక సిటీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎప్పటికి వస్తుంది? చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎప్పుడూ కూడా పెద్ద నగరాలైన హైదరాబాద్కో, లేకపోతే పెద్ద నగరాలైన బెంగళూరుకో, లేకపోతే పెద్ద నగరాలైన చెన్నైకో, ఇటువంటి నగరాలకు వెళ్ళాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అనే ఆలోచనల మధ్యలో నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఈజ్ విశాఖపట్నం. అది బిగ్గెస్ట్ సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో. ఇటువంటి బిగ్గెస్ట్ సిటీలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజీలు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది, ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక దానికి మీద కొద్దిగా సుందరీకరణ మీదనో, కొద్దిగా వసతుల మీదనో, ఫెసిలిటీస్ మీదనో కాస్త వాల్యూ అడిషన్ చేస్తే చాలు, ఆ నగరం అన్నది కనీసం ఈ రోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అమరావతిని సమర్థించే కొద్దిపాటి మంది రాజధాని ఎక్కడ పెట్టాలన్నది తమని సంప్రదించి తీరాలనడాన్ని సీనియర్ జర్నలిస్ట్ తిలక్ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఈ నిర్ణయం తర్వాత కొంతమంది ఈ అమరావతి అనుకూల చేసిన ప్రకటనలు ఏమిటంటే, భూములు ఇచ్చిన వారితో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవడం 3 రాజధానులు పెట్టాలని అనేది ఒక వాదన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సరే భూములు ఇచ్చిన వాళ్ళతో సంప్రదింపులు జరపాలా లేదా అనేది ఒక వాదన. నేనేమంటానంటే, పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టే చోట గ్రామాలు ఖాళీ చేసి, ఇళ్ళు ఖాళీ చేసి, పుట్టిన ఊరిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని సంప్రదించే ప్రాజెక్టులు కడుతున్నారా? వాళ్ళని సంప్రదించే మీ భూములకు నీళ్లు వస్తున్నాయా? అక్కడ భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం ఇస్తున్నారు, ఇళ్ళు ఖాళీ చేసిన వారికి ఇళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ కదా. అంటే ప్రాజెక్ట్ ఏరియాలో వాళ్ళని సంప్రదించి మీకు నీళ్ళు ఇవ్వాలా? అక్కడ లేని సాంప్రదాయం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే, అమరావతిలో ప్రత్యేకంగా వీళ్ళు త్యాగం చేశారా? వీళ్ళు మాత్రమే త్యాగం చేశారా? వాళ్ళ త్యాగం కాదా? అందువల్ల ఈ అసంబద్ధమైన వాదనల కంటే వాస్తవిక దృక్పథంతో ముందుకెళ్ళడం మంచిది. మొత్తానికి 3 రాజధానుల ఏర్పాటుకు మరింత బలంగా, మరింత పకడ్బందీగా సన్నాహాలు చేయడానికే ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి రూపొందించబోయే బిల్లును అత్యంత సమగ్రంగా, మెరుగ్గా ఉండేలా
జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అంతిమంగా అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అన్నదే ముఖ్యమంత్రి లక్ష్యంగా చెబుతున్నారు. తనకు అమరావతి ప్రాంతం అంటే వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా అమరావతిలోనే ఉందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా సమగ్రాభివృద్ధి చేయడం కోసమే కసరత్తులు చేస్తున్నామని, అందరికీ మేలు చేసే నిర్ణయాలతో మళ్లీ ముందుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి లేకపోయినా పర్వాలేదన్నది చంద్రబాబు నాయుడు సిద్ధాంతంగా కనిపిస్తోంది. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే వాళ్ళని చూశాం. కానీ చంద్రబాబు నాయుడు తా పట్టిన కుందేటికి అసలు కాళ్లే లేవని వాదిస్తున్నారని పాలకపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. కోట్లాది ప్రజల విశాల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం తమ బంధుమిత్రుల భూముల ధరలు పెంచుకోవడం కోసమే చంద్రబాబు అమరావతి జపం చేస్తూ చారిత్రక తప్పిదానికి పాల్పడుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు 3 రాజధానులకు మద్దతు పలికి ప్రజల వైపు నిలవాలని వారు సూచిస్తున్నారు.